బాప్తిస్మాన్ని గురించి ఆలోచన చేస్తాం. బాప్తిస్మం రక్షణ కొరకు. మహోన్నతుడైనటువంటి దేవుడు మనలను నిర్మాణం చేసినప్పుడు తన స్వరూపము తన పోలికలో నిర్మాణం చేశాడు. పాపం లేనివాడు, పరిశుద్ధుడైనటువంటి వాడు, నీతిమంతుడైనటువంటి దేవుడు నరులను నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కూడా పాపము లేనివారిగా నిర్మాణం చేశాడు. మనుషులు తాము చేసినటువంటి అనేక తప్పిదాలను బట్టి దేవుని ఎదుట పాపులుగా తీర్చబడుతున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో తమ తప్పిదాలు దేవుని ఎదుట మనుషుల్ని పాపులుగా తీర్చుతుంది. 5వ అధ్యాయము 12వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. రోమా 5వ అధ్యాయము 12వ వచనంలో, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులు అందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. పాపము లోకంలోనికి ప్రవేశించింది. పాపం లేనటువంటి లోకం, పాపము లేనటువంటి లోకాన్ని దేవుడు సంకల్పించి ఉద్దేశించి భూమి మీద మానవ జాతిని నిర్మాణం చేసినప్పుడు లోకంలోనికి ప్రవేశించిందంట పాపం. లోకములోనికి పాప ప్రవేశము ఎలాగున ప్రవేశిస్తుంది? మనుషుడు చేసిన తప్పిదాన్ని బట్టి ప్రవేశిస్తుంది, కానీ పాపము నేరుగా లోకంలోనికి ప్రవేశించదు. 5వ అధ్యాయము 12వ వచనంలో మరోసారి చదివితే లాగున ఉంటుంది. ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో, మనుషుని ద్వారా ప్రవేశించినటువంటి పాపం, పాప ప్రవేశము మనుషుని ద్వారా, మనుషుని యొక్క విధేయతను బట్టి, దుర్మార్గతను బట్టి, చెడుతనాన్ని బట్టి, పాపభూష్టమైనటువంటి కార్యాలను బట్టి లోకంలోనికి పాపము ప్రవేశించింది. కాబట్టి పాప మానవులతో దేవుని యొక్క వైఖరి బహు ఘోరంగా ఉంటుంది. పాపం చేసినటువంటి మనుషులతో దేవుడు ప్రవర్తించేటువంటి ప్రవర్తన బహు భయంకరంగా ఉంటుంది. మనుషులు పాపం లేని వారుగా కనపడాలని కోరుకుంటున్నాడు దేవుడు. పాపంతో కలిసి బ్రతికేవారుగా ఉండకూడదనుకుంటున్నాడు దేవుడు. అయితే మనుషులు దేవుని ఎదుట పాపులుగా తీర్చబడితే, కనబడితే దేవుని యొక్క మహాకోపం ఆ జనుల మీద, పాపం చేసినటువంటి వారి మీద, తమ జీవితాలను తమకిష్టం వచ్చినట్టుగా బ్రతికేటువంటి మనుషులు దేవునికి వేరుగా బ్రతుకుతారు. కాబట్టి ఆ మనుషుల మీద దేవుని యొక్క కోపం ఉంటుంది. కారణం ఏమంటే పాపము దేవుని యొక్క కోపమునకు తావిస్తుంది. దేవుని కోపమునకు తావిస్తుంది పాపం. దేవుని కోపానికి తావేస్తుంది. ఇశ్రాయేలు ప్రజలు
ఐగుప్తు నుంచి కనాను దేశానికి చేరుకుంటున్నటువంటి క్రమంలో అనేకమైనటువంటి దేశాలను దాటుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటుంటారు. ఈ ప్రయాణంలో కనాను దేశానికి దగ్గరగా ఉన్నటువంటి యెరికో ప్రాంతం అనేది ఒకటి ఉంటుంది. యెరికో దరిదాపుగా సరిహద్దుల దగ్గరికి వెళ్ళారు యెరికో ప్రాంతాన్ని, కనాను దేశానికి. ఈ యెరికో ప్రాంతాన్ని దాటుకుంటూ పోవలసిన వారై ఉంటారు. ఆ యెరికో ప్రాంతాన్ని ఇశ్రాయేలు చేతికి అప్పగిస్తున్నానని దేవుడు వాగ్దానం చేసి ఆ యెరికో ప్రాంతాన్ని మీ చేతికి అప్పగించినప్పుడు దానిలో ఏవైనా సరే మీరు తీసుకోవాలని ఆలోచన చేస్తే, ఇగో కొన్నిటిని ముట్టుకోమాకండి, వీటి జోలికి వెళ్ళమాకండి, వాటిని నేను శపించేశా, నేను శపించిన వాటిని ఇంకెవడైనా ముట్టుకుంటే వాడి మీద నా కోపం మండుతుంది, ఎందుకంటే వాడు పాపం చేశాడు. నేను వద్దు అన్న దాని విషయంలో మనుషుడు సాహసించి చెయ్యి చాపి పట్టుకుంటే, దేవుని మాట మీద తిరగబడితే, దేవుడు ఆశించినది ఆ స్థలంలో జరగకపోతే నా కోపం మండుతుంది, దాన్ని పట్టుకోవద్దు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయంలో యెరికో పట్టణంలోనికి ప్రవేశించేటప్పుడు వారికి తెలియచేసినటువంటి మాట, మహోన్నతులైనటువంటి దేవుడు తన ప్రజలు ఎలాగా తనకు విధేయత చూపిస్తుంటారో చూడాలని కోరుకుంటున్నాడు. వారికి పాపం అంటకూడదు, పాపం లేనటువంటి బ్రతుకు కలిగి ఉండాలి వారు, అది చూస్తున్నాడు దేవుడు. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో ఎలాగని రాయబడి ఉంటుంది, మనం చదువుతున్నాము. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో, యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఇవి. యెరికో పట్టణంలోనికి ప్రవేశించినప్పుడు ఈ పట్టణములో దీనిలో ఉన్నది యావత్తును యెహోవా వలన శపింపబడెను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన గనుక ఆమెయు ఆమె నింటున ఉన్నవారందరూ మాత్రమే బ్రతుకుదురు. శపింపబడిన దానిలో కొంచెమైనా మీరు తీసుకుని ఎడల మీరు శాపగ్రస్తులై ఇశ్రాయేలు పాలెమునకు శాపమును తెప్పించి దానికి బాధ కలుగచేదురు గనుక శపింపబడిన దానిని మీరు ముట్టకూడదు. ఇది దేవుడు కోరుకున్నాడు. కాబట్టి ఒక ప్రాంతం మీదకి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ప్రయాణాలు జరుగుతున్నటువంటి క్రమంలో వారితో సమ్మతించి సంధి చేసుకొని సమాధానపడి, అయ్యా మా మార్గం గుండా మీరు వెళ్ళండి, మా దేశం గుండా మీరు వెళ్ళండి, దాటిపోండి, కావాలంటే మీ ప్రయాణాలు మీరు చేయండి అని ఎవరైనా సమ్మతపడి వారికి మార్గాన్ని చూపిస్తే వారు వెళ్ళిపోయేవారు. ఒకవేళ ఎవరైనా మా మార్గం గుండా మీరు పోవటానికి వీలు లేదని అడ్డుపడితే, ఇశ్రాయేలు ప్రజలను ఎవరైనా విరోధంగా లేచినప్పుడు మాత్రం దేవుడు యాక్షన్ తీసుకోవటం మొదలుపెట్టాడు. నా జనులను మీరు పోనీనందున మిమ్మల్ని వారి చేతికి అప్పగిస్తున్నానని చెప్పేసి అప్పగించేవాడు అనమాట. యెరికో ఇశ్రాయేలు యొక్క ప్రజల చేతికి అప్పగించబడింది. కాల్ చేయండి, పట్టణాన్ని కాల్ చేయండి, మిమ్మల్ని పోనివ్వటానికి ఇష్టపడినటువంటి జనుల యొక్క పట్టణాన్ని కాల్ చేయండి. అయితే ఆ స్థలములో దొరుకుతున్నటువంటి విలువైనటువంటి ఏ వస్తువు కనిపించినా సరే ఆ వస్తువులు మాత్రం మీరు ముట్టొద్దు. కాబట్టి ఎంతమంది యోధులు పోయారో, ఎంతమంది మనుషులు ప్రయాణం చేస్తున్నారో యెరికో పట్టణం మీదకి, యెరికో పట్టణాన్ని స్వాధీనపరచుకోవాలని ఆ పట్టణాన్ని కాల్ చేసి ఆ పట్టణం గుండా ప్రయాణం చేయాలనేటువంటి ఆలోచనతో ఇశ్రాయేలు ప్రజలు వెళ్తూ ఉంటుంటారు. వెళ్ళారు, పట్టణాన్ని కాల్ చేశారు. ఆ పట్టణంలో ఎన్నో విలువైనటువంటి వస్తువులు ఉన్నాయి, బంగారపు ఉపకరణాలు ఉన్నాయి, వెలకలినటువంటి బట్టలు ఉన్నాయి. అటువంటి వాటిని చూసినటువంటి వారిలో ఎవరికైనా ఆలోచన కలుగుతుంది కదా. ఎప్పుడు చూడనంత బంగారము వారి కన్నుల ఎదుట కనపడుతుంది. బాగా వెలైనటువంటి ఖరీదైనటువంటి వస్త్రాలు వారి కన్నుల ఎదుట కనపడుతున్నాయి.
కాబట్టి ఈ వస్త్రాలను చూసినటువంటి వాడు, ఈ బంగారమును చూసినటువంటి వాడు అక్కడ ఏం చేశాడంటే ఒక కమ్మిని పట్టుకొని తీసుకుపోయాడంట. బంగారపు కమ్మిని పట్టుకొని తీసుకొని వెళ్ళి దాన్ని తర్వాత ఖరీదైనటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఆ వస్త్రాలను వీటిని పట్టుకొని వెళ్ళిపోయి ఎవ్వరికీ తెలియకోకుండా, నిజంగా ఇశ్రాయేల్ యొక్క సర్వ సమాజంలో యుద్ధ సన్నద్ధులై పోగలిగినటువంటి ప్రజలు 6 లక్షల పైబడి ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఇంతటి రహస్యమైనటువంటి కార్యక్రమాన్ని ఎలాగను చేశాడో తెలియదు. యుద్ధ సన్నద్ధులై నడవగలిగినటువంటి ప్రజలు ఎంతమంది? 6 లక్షల పైబడినటువంటి ఇశ్రాయేల్ యొక్క యుద్ధ సన్నద్ధులు ఉన్నారు, కాలు బలం కలిగి నడవగలిగినటువంటి వారు. ఆ ప్రజలలో ఎవ్వనికి తెలియకోకుండా ఒకడు వెళ్ళి బంగారపు కమ్మిని వస్త్రములు తీసుకొచ్చి తన గుడారములో తవ్వేసి గుడారం లోపల దాచేశాడంట. ఎంత పర్ఫెక్ట్ ప్లానింగ్ అయితే అది అమలవుతుంది. తనతో పాటు వచ్చినటువంటి వాడు ఎవరికీ తెలియదు, ఎవరు చూడట్లేదు, నడిపించే నాయకుడికి తెలియట్లేదు, తనతో పాటు ఉన్నటువంటి సహచరులకు తెలియట్లేదు. మనుషుడు తాను ఏదైతే అనుకున్నాడో దాన్ని జరిగించడానికి మాత్రము రహస్యంగా తాను ఎలాగూ సిద్ధపడి వెళ్ళాడు. బంగారం తీసుకున్నాడు, వస్త్రాలు తీసుకున్నాడు, గుడారం దగ్గరికి వెళ్ళాడు, గుడారం లోపల గొయ్యి తవ్వాడు, గోతులో పాతిపెట్టాడు. ఎవరికీ తెలియదు అనుకుంటున్నారు. అందరితో పాటు మళ్ళీ కలిసిపోయాడు. అంటే పెళ్ళి పాలు తాక్కుంటూ అనుకున్నట్టు అంటాడు కదా సామెత. పిల్లి పాలు తాగుతూ ఏమనుకుంటుంటుందంట, అసలు నన్ను ఎవడు చూడలేదు అనుకుంటుందంట. ఇశ్రాయేలు ప్రజల కనులన్నీ కప్పి బంగారాన్ని వస్త్రాన్ని తీసుకెళ్ళి గోడారం కింద దాచిపెడితే నన్ను ఎవడు చూడలేదు అనుకున్నాడు. మహోన్నతులైనటువంటి దేవుని యొక్క కన్ను దృష్టికి దాగగలిగేది ఏంటి? నాయకుని పిలిచాడు. మీలో ఒకడు నేను శపించిన దాన్ని పట్టుకొచ్చి వాడి ఇంట్లో పెట్టుకున్నాడు, అది పాపం కాదా అని అన్నాడు. నేను శపించిన దాన్ని ఒకడు పట్టుకెళ్ళటం పాపం, వద్దన్న దాన్ని తెచ్చుకోవటం పాపం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో నేను శపించిన దాన్ని ఒకడు పట్టుకెళ్ళాడు చూడు అని అన్నాడు. 20వ వచనంలాగా రాయబడి ఉంటుంది. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయం 20వ వచనంలో, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. పట్టుకెళ్ళిపోయాడు, ఇంట్లో పెట్టుకున్నాడు. బంగారపు కమ్మంట, నిజంగా ఎంత ఆశపడి ఉంటాడో. విలువైనటువంటి వస్త్రాలంట, వాటిని పట్టుకొని వెళ్ళటానికి ఎంత ఆశపడి ఉంటాడో. నేను పాపం చేసింది నిజం. ఏం పాపం చేశావు నువ్వు అని అడుగుతాడు యెహోషువ. పాపం చేసిన సంగతి నిజమే, అసలు ఏం పాపం చేశావు నువ్వు అడిగితే ఎలాగని తెలియచేస్తున్నాడు అన్నమాట. దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొచ్చి కొంటిని. అదిగో నా గుడారం మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రిందనున్నదని ఉత్తరమిచ్చి తాను చేసినది అంతయు ఒప్పుకోను. మహోన్నతుడైనటువంటి దేవుని సమ్ముఖంలో మనుషుడు దాచగలిగేది ఏదీ లేదు. ఒకడున్నాడు, పట్టుకెళ్ళాడు. ఎంతమంది ఉన్నాం మాలో, ఎవరికి తెలియకోకుండా ఎవడు పట్టుకెళ్ళిపోతాడు? బంగారం పట్టుకెళ్ళాడా, వస్త్రం పట్టుకెళ్ళాడా, వెండి పట్టుకెళ్ళాడా? అరే ఎంతమంది నిరంతరము మా మధ్యలో తిరుగుతూ ఉండగా పట్టుకెళ్ళిన వాడు ఎవడు? నీకు తెలియదా? వాడు అంతటా వాడే బయటకు వస్తాడేమో అడుగు, ఒకవేళ రాకపోతే నేను చెప్తాను అన్నాడు. తనంతట తానుగా బయటకు వచ్చి అయ్యా పాపం చేసింది నేనే అని ఎవడన్నా బయటకు వస్తాడేమో అడుగు, ఒకవేళ రానేలేదు అనుకో నేను చెప్తా. మనుషుడు దాస్తే దాగేది కాదన్నమాట. నేను చెప్తా వాడు ఎవడో అని. ఈ మాటలు దేవుడు ఎప్పుడైతే వినిపించాడో సమాజాన్ని పోగు చేసి ఎవడో మనలో ఒకడు పాపం చేశాడంట, వారంతటా వారుగా బయటకు వస్తే బాగుంటుంది అంటున్నాడు. మొత్తానికైతే ఇది నా దగ్గరకు వచ్చి నా మీద పడింది, అర్థమైపోయింది. ఆకానికి అర్థమైపోయింది ఇది ఖచ్చితంగా నా కేసే. ఇంకెవడు నేను తప్ప, లోపల ఇంట్లో పెట్టింది నేను కాకుండా ఎవడు? నేనే.
తప్పించుకోలేని పరిస్థితిలో, దాచలేని పరిస్థితిలో బయటపడి అది నేనే, పాపం చేసింది నేనే అని ఒప్పుకున్నాడు. ఏం చేశావు? వస్త్రాన్ని ఎత్తుకెళ్ళా, వెండిని ఎత్తుకెళ్ళా, బంగారాన్ని ఎత్తుకెళ్ళా, తీసుకొచ్చి ఇంట్లో దాచేసేసా. నా గుడారంలో ఉన్నాయి, అవి కావాలంటే చూడని అన్నారు. మనుషులు పరిగెత్తారనమాట. ఏమేమి దాచాడో, ఎక్కడ దాచాడో, వాటిని ఎలాగన భద్రపరిచాడో వీటన్నిటిని వెతికిలాడటానికి మనుషులు పరిగెత్తి తీసినప్పుడు బంగారము, వస్త్రము, వెండి ఇవన్నీ కనిపించేస్తాయి. పాపం చేసింది నిజమే, పాపం చేసిన తర్వాత నేను ఒప్పుకున్నాను కదా. పాపము ఒప్పుకుంటే దేవుడు క్షమాభిక్ష పెడతాడు అనుకుంటున్నారేమో, జాగ్రత్త. ఆనాడు లేనటువంటి ఒక వెసులుబాటు ఏంటంటే, మనుషుడు పాపము చేశాడు అని దేవుని దృష్టిలో నిర్ధారించబడితే అత్యంత భయంకరంగా దేవుని యొక్క కోపం వాడి మీద నిలబడి ఉంటుంది. ఏం చేయబోతున్నాడు చదువుతాం, గ్రంథంలో చదువుతాము. 25వ వచనంలో పాపము చేసిన దానికి దేవుని యొక్క ప్రతిచర్య అలాగ ఉంటుంది. మనుషుడు పాపం చేస్తే దేవుడు ఎలా స్పందిస్తాడు? పాపముతో బ్రతికేటువంటి వాని జీవితాలతో దేవుడు ఎలాంటి వైఖరిని కనపరుస్తూ ఉంటాడంటే 25వ వచనంలో, అప్పుడు యెహోషువ, నీ వేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేల్ అందరూ వాని రాళ్లతో చావగొట్టిరి. అంటే తప్పు చేసినప్పుడు కొంచెం డోస్ తగ్గిద్దంటారు. సహజంగా లోకంలో జరిగేది అదే కదా. ఏ మనుషుడైనా తప్పు చేశారు, నేరం చేశారు అనుకున్నప్పుడు ఆ నేరాన్ని ఒప్పుకుంటే కొంతలో కొంత క్షమాభిక్ష అనుగ్రహించబడటం అనేది జరుగుతుంది. దేవుని యొక్క వైఖరి, తాను సెలవిచ్చిన దాని విషయంలో మనుషుడు మాట తప్పితే, ఆజ్ఞను అతిక్రమిస్తే అది పాపముగా పరిగణించి పాపమునకు విధించవలసిన శిక్ష చావాల్సిందే. నేను మొదటిగా చెప్పా మీకు, దాన్ని ముట్టొద్దు చెప్పా. ముట్టావు, పాపం చేసావు, తెచ్చావు, దాచేసావు, అది ఇశ్రాయేల్ అందరి మీద బాధ అనుభవించడానికి కారకుడయ్యావు. దీని ఫలం ఏమంటే, ఆ మనుషుని రాళ్ళు తీసుకుని చావు కొట్టిన తర్వాత కింద భాగంలో వారిని రాళ్ళతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్ళను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. నీ కోపం నీ మీద నిలబడి ఉంటుంది. నీ పాపము శిక్షించబడే అంతవరకు మనుషుని మీద దేవుని కోపం నిలబడి ఉంటుంది. చంపేశారంట, అప్పటికీ మళ్ళుకోలే. అగ్ని చేత కాల్చేసి రాళ్ళ గొట్టేశారంట, అప్పుడు కోపం చల్లారిపోయింది. పాపము మీద దేవుని యొక్క కోపము, పాపము నిలబడిన స్థలంలో దేవుని యొక్క కోపం ఉంటుంది. జాగ్రత్త. ఆ క్రమంలో తను ఏం చెప్పాడంటే, నేను యెరికోను తీసేశాను కాబట్టి దీనికి ఎవడైనా మరల పునాదులు వేయొద్దు, జాగ్రత్త, హెచ్చరికలు జారీ చేశాడు. 6వ అధ్యాయం 26వ వచనంలో, 6వ అధ్యాయం యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనంలో, దేవుడు దేన్నైతే తెలియచేస్తూ ఉంటుంటాడో దాని విషయంలో మనుషుడు ఆలోచించవలసినటువంటి బద్ధుడై ఉంటాడు. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఎలాగో ఆజ్ఞాపించును, ఎవడు యెరికో పట్టణమును కట్టింప పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును, వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చస్తాడు. యెరికో పట్టణము నేను తీసేయాలనుకున్నాను, తీసేసేసా. మళ్ళీ ఎవరికైనా ప్రేమ కలిగి మళ్ళొకసారి వెనక్కి మళ్ళీ ఏమవుతుందిలే, అది ఎప్పుడో చెప్పింది ఎప్పుడో. యెరికో పట్టణం మీదకి వెళ్ళమన్నాడు, కాల్చేయమన్నాడు, దాంట్లో దోచుకోమన్నాడు, దోచుకున్న దాంట్లో ఎవడు తన దగ్గర పెట్టుకోవడానికి వీల్లేదని అన్నాడు. దేవుని సమ్ముఖానికి తీసుకురావాలి అది. కానీ మనుషుడు దాన్ని దాచేసి పాపం చేస్తే ఆ మనుషుని చంపేశాడు. మరొక మాట మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఈ యెరికో పట్టణానికి మళ్ళీ ఒకసారి ఎవడన్నా పునాదులు వేస్తే కాల్చబడి ఎత్తబడి
పట్టణము తుడిచివేయబడిన తర్వాత ఈ పట్టణానికి ఎవడైనా మరొకసారి పునాదులు వేస్తే ఏమవుతాడు? వాని జ్యేష్ఠ కుమారుడు చేస్తాడు. మొట్టమొదటిగా పుట్టినవాడు చేస్తాడు. రెండోది, వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నేవనెత్తగా. అప్పటికైనా ఆగాల. పునాదులు వేసినప్పుడు రిస్క్ పడితే ఒకడు వెళ్ళిపోయాడు, దాటిపోతాడు, ఆగిపోవాల. అయినా మళ్ళీ సరే తలుపులు అవి నిలబెట్టి మళ్ళీ ఇంకేదో చేద్దాం అనుకుంటున్నాడు అనుకో, రెండో వాడు దాస్తాడు అని అన్నాడు. భయం ఉండాలా లేదా? దేవుడంటే ఏదో అనుకుంటున్నారు మనుషులు. ఆజ్ఞ అతిక్రమించటం పాపం. పునాదులు వేయొద్దు, చస్తాడు ఎవడన్నా వేస్తే. తలుపులు నిలబెట్టొద్దు, ఒకవేళ నిలబెట్టాడు ఇంకొకటి చేస్తాడు, జాగ్రత్త. ఈ మాట లెక్క చేయకోకుండా మనుషుడు తమ పాపాన్ని తమ ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి ఒకడు లేవనెత్తాడంట. కొన్ని సంవత్సరాల తర్వాత, ఆయన ఆజ్ఞాపించిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత, కొన్ని సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత, రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయంలో ఒకడు లేవనెత్తడానికి పూనుకుంటాడు. ఇదే పునాదులు, ఇదే దర్వాజా లేదా తలుపులు. రాజుల మొదటి గ్రంథం 16వ అధ్యాయము 34వ వచనంలాగా రాయబడి ఉంటుంది. రాజుల మొదటి గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనంలో, అతని దినములలో ఎతేనీయుడైనటువంటి ఇహేలు ఎరుకో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అభిరాము అను జ్యేష్ఠ పుత్రుడు చనిపోయాను. దాని గవుని వద్ద సెగూబు అని తన కనిష్ట పుత్రుడు చనిపోయాను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున జరిగింది. వేసినోడు ఉన్నాడా? వేసినోడు ఒకడు చెప్పాడు ముందే, కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పాడు. ఎరుకో పట్టణం తుడిచేసా, దీనికి ఎవడన్నా పునాదులు కడితే వాడు జ్యేష్ఠ కుమారుడు పోతాడు. తలుపులు ఎవడన్నా ఎత్తాడు అనుకో, వాడి కనిష్ట కుమారుడు పోతాడు. ఇలా మనుషులు కోపం మండుతుంది. దేవుని కోపం. కాలం గడిచిపోయినా తన మాటకు విలువ ఉంటుంది దేవుని యొక్క దృష్టిలో. నేను వద్దన్నానంటే మనుషుడు ఆగాల, ఆపేయంటే దాన్ని ఆపేయాల. ఎవడు దానికి పునాదులు వేయొద్దన్నాడు అంటే పునాదులు వేయటం కోసం చూడకూడదు. సాహసించి దేవుని యొక్క ఆజ్ఞ ఒక రకంగా ఒక పక్కన కనపడుతూ ఉంటే ఎవరికైనా ఎరుకో పట్టణం చూడాలంటే భయం వేయాల. ఎవడైనా పునాదులు వేసాడంటే వాని యొక్క మొదటి కుమారుడు చస్తాడనే భయం వేయాల. ఒకడు చచ్చిపోయినా సరే ఆగకోకుండా మరొక ప్రయత్నం చేశాడు, కనిష్ట కుమారుడిని పోగొట్టుకున్నాడు. అందువలన గ్రంథము పాప మానవుల విషయంలో దేవుని యొక్క వైఖరి ఎలాగనుంటుందో చూపిస్తుంది. పాపము దేవుని యొక్క మహాకోపానికి లోను చేస్తుంటుంది. అటువంటి పాపము చేసినటువంటి మన యందరి ఎడల దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఒక రోజును శిక్షించుకుంటూ వచ్చినట్టుగా శిక్షించుకోకుండా పాపము చేసిన వాడికి పాప క్షమాపణ అనుగ్రహించడం అనే దాన్ని ప్రవేశపెట్టాడు. దేవుడు ఎంత మేలు చేశాడో. ఒక రోజున పాపం చేస్తే ఏం చేసుకుంటూ వచ్చాడు? చంపేసి అగ్నితో కాల్చేసి రాళ్ళు వాళ్ళ దేహం మీద కుప్పలేసేలాగా చేశాడు. కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇంకొకటి వేసాడంట పునాది, వాడిని లేపేశాడు. అప్పటికి ఆకోకుండా మళ్ళీ ఏదో దర్వాజులు అయ్యి లేపటానికి మొదలు పెట్టాడంట, అప్పుడు లేపేశాడు. ఇలాగన మన దృష్టి మన మీద కూడా దేవుడు అట్లాంటి వైఖరిని కనపరుచుకుంటూ వస్తే ఎంతమందిని లేపుతాడో అండి. ఒకవేళ దేవుని యొక్క అభిప్రాయము ఆలోచనలు ఆనాడు ఉన్నట్లుగానే, ఏర్పాట్లు ఆనాడు ఉన్నట్లుగానే నేటికి ఉన్నట్లయితే ఈ రోజున ఎంతమందిని లేపుతుంటాడో, మొత్తం ఖాళీ అవ్వకుండా వస్తుంటుంది అన్నమాట. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి పాపము చేసినటువంటి వాడిని పాపమునకు శిక్ష విధించకుండా, మన మీద విధించకుండా
దేవుడు మహత్తరమైనటువంటి ఏర్పాట్లు చేశాడు. ఆయన నువ్వు పాపం చేసిన మాట వాస్తవం, దాంట్లో సందేహం లేదు. ఆదాము ఎలాగూ పాపం చేసినో మనుషులందరూ అలాగనే పాపం చేసిరని చెప్పాడు. కాబట్టి లేదండి నేనే పాపం, నాకు ఏ పాపం తెలియదండి, నువ్వు మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నావు, నాకే పాపం తెలియదండి. గ్రంథం మాట్లాడుతుంది ఇలాగా, మనుషులు అందరూ పాపం చేశారని. అందువల్ల పాపం చేసినటువంటి నీ మీద దేవుని యొక్క వైఖరి ఏంటి? శిక్షించాలా. కానీ దేవుడు చేస్తున్నది ఏంటి? నిన్ను శిక్షించుకోకుండా నువ్వు శిక్షించబడాల్సిన స్థలంలో ఒకరిని పెట్టేసేసాడు. పాపం నేను చేస్తే శిక్ష నేను అనుభవించవలసిన వాడిని అయి ఉంటే దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే నా స్థలంలో మరొక అతన్ని శిక్షించడానికి దేవుడు పెట్టేశాడు. అలాగున పాప ప్రాయశ్చిత్తం కోసం నిలబెట్టబడినటువంటి వారే ప్రభు అయిన యేసు. రోమీలు రాసిన పత్రికలో ఎలాగని రాయబడి ఉంటుంది, పాపం చేసినటువంటి మనుషులు శిక్షించవలసిన దేవుడు కరుణ చూపించడం మొదలుపెట్టాడంట క్రీస్తు ప్రభుని బట్టి. మళ్ళీ ధైర్యంగా చెప్పండి, మాకే పాపం తెలియదండి, మాకు పాపంతో సంబంధం లేదండి, మేము పాపంలో బ్రతికేవారం కాదండి, పాపానికి మేము దూరంగా బ్రతుకుతామండి. పాపం చేసినటువంటి మానవాళి కోసం దేవుని యొక్క ఏర్పాట్లు ఇవి. రోమీలు రాసిన పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి, చదువుదాం. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనంలో పాపము చేసినటువంటి వాని కొరకు, పాపము చేసినటువంటి ప్రజల కొరకైనటువంటి దేవుని యొక్క ఏర్పాటు, పాపము చేసిన వారి కోసం. పాపము చేసిన వారికైనా దేవుని ఏర్పాటు. ఈ ఏర్పాటును మనుషులు ఉపయోగించుకోవాలా. దేనిని సద్వినియోగం చేసుకోకపోతే దేవుడు ఏం చేస్తాడో మహాభయంకరంగా ఉంటుంది. ఆ రోజున చెప్పాడు, ఎరుక పట్టణంలో ఎవడో పట్టుకున్నాడు, వాడు శిక్ష అనుభవించాడు, కాబట్టి ఇంకెవడు నా మాట మీరొద్దు. మళ్ళీ మీరాడు, మళ్ళీ అనుభవించారు. కాబట్టి ఈ రోజున మనం అందరం పాపం చేస్తే, పాపం చేసినటువంటి మన మీద దేవుని యొక్క కోపం నిలబడాల్సిన స్థలంలో దేవుని యొక్క ఏర్పాట్లు ఎలాగనున్నాయి. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం లాగా రాయబడి ఉంటుంది, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. నేను పాపం చేస్తే నా ప్రభు యొక్క దేహం మీద శిక్ష. పాపం చేసిన వారు ఎవరు? ఎక్కడన్నా జరిగిద్దా లోకంలో? ఇలాగా స్కూల్లో అల్లరు మీరు చేస్తే పక్కంటోళ్ళని కొడతారా? జరిగిద్ది అలాగా? ఊర్లో తప్పిదం ఒకటి చేస్తే మరొకరికి శిక్ష విధిస్తారా? నేరం చేసిన వాడికి కదా, దోషం చేసిన వాడికి కదా శిక్ష విధించబడాల్సింది. మహోన్నతులైనటువంటి దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము పాపం చేస్తే మన పాపములకు ప్రాయశ్చిత్తంగా ఒకరిని తీసుకొచ్చారు, అది క్రీస్తు యేసు. క్రీస్తు యేసు నందు మానవాళికి పాప క్షమాపణ అనుగ్రహించాలని కోరుకున్నాడంట. చెప్పాడు, నువ్వు పాపం చేశావు, నీ స్థలంలో ఆయన పెడుతున్నా, నీ పాపాలకు ప్రాయశ్చిత్తంగా ఆయన పెడుతున్నా. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఎలాగని రాయబడి ఉంటుంది, మానవ పాపములకు ప్రాయశ్చిత్తంగా దేవుని యొక్క ఏర్పాటు, ఏకైక ఏర్పాటు, మనుషుడు తన పాపములను పోగొట్టుకోవటము, తొలగించుకోవటం అనేది క్రీస్తు యేసు నందు మాత్రమే జరుగుతుంది. పాపం పోగొట్టుకోవటానికి నువ్వు ఏం చేసినా పోదు. లోకమందు అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి పాపం పోగొట్టుకోవటానికి.
నిష్టగా దీక్షతో కొన్ని రోజులు వ్రతాన్ని చేస్తే పాపం పోగొట్టుకుంటామని అభిప్రాయం ఉంటుంది. ఎక్కడో పుణ్యస్థలాల్లో స్నానం చేస్తే పాపం పోగొట్టుకుంటామనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇంటిలో ఏదో ఒక బిడ్డను బలి చేస్తే పాపం పోతుంది అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. అన్ని జనుల్లో ఒక రోజున ఉంది. తమ ఇంటిలో పుట్టినటువంటి మొదటి బిడ్డను తీసుకెళ్ళి అగ్నిగుండం దాటించడం కానీ బలి అర్పించడం కానీ చేస్తే తమకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది లోకంలో. కానీ దేవుని యొక్క ఏర్పాటు మాత్రం ఒకే ఒక్కటి. నువ్వు పాపం చేసావా, నీ పాపానికి ప్రాయశ్చిత్తం ఒకే ఒకరి ద్వారా ఏర్పాటు. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది, చదువుదాం. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఉండుటకై తన కుమారుని పంపించాడు. పాపమునకు ప్రాయశ్చిత్తము, ప్రాయశ్చిత్తము. నువ్వు చేసిన పాపమునకు ప్రాయశ్చిత్తం. వాస్తవంగా పాపానికి ఏం విధించబడాలా? శిక్ష విధించబడాలా. పాపానికి శిక్ష విధించబడాలా, ప్రాయశ్చిత్తం కాదు జరగాల్సింది దేవుని యొక్క న్యాయపు తీర్పును బట్టి. అయితే దేవుడు ఏం కోరాడంటే కరుణా సంపన్నుడై ఉండి ప్రేమ చూపించిన వాడై పాపమునకు ప్రాయశ్చిత్తం కలుగజేశాడు. క్రీస్తు చేసినందు ఎలా కలుగుతుంది? నా పాపములకు ప్రాయశ్చిత్తం ఎలా కలుగుతుంది? ఒకనాడు ప్రాయశ్చిత్తం కలిగించలా, శిక్ష విధించుకుంటూ వచ్చాడు. పాపంతో దేవుని యొక్క వైఖరి ఎలాగుంటుందంటే వారిని శిక్షించి తన కోపాన్ని మళ్లించుకునేటువంటి ప్రయత్నం చేసుకుంటూ వచ్చిన దేవుడు ఈ రోజున మనందరికీ అనుగ్రహించినటువంటి మహత్తరమైన అవకాశం ఏంటంటే నీ పాపం నీ మీద మోపను, నీ అపరాధం నీ మీద మోపను. నీ పాపము నీ అపరాధము ఒకరి మీద మోపుతా. నువ్వు ఇష్టపడితే. నువ్వు ఇష్టపడతావా? నా పాపము నా అపరాధం ఒకరి మీద వేస్తాడంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో మానవ పాపము అపరాధములు దేవుడు మరొకరి మీద వేయటానికి ఇష్టపడుతున్నాడంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువుతాం. కావున దేవుడు మా ద్వారా వేడుకొనినట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధాన పడుడని 19 నుంచి చదువుతాం. దేవునితో సమాధాన పడాలని కోరుకుంటున్నారు. 19 నుంచి చదువుతాం. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక, ఒకవేళ వారి మీదే మోపితే ఆ రోజున ఆకానుకి ఏ గతి పట్టిందో ఆ గతి పట్టాల. మరొకసారి చదువుతాం 19వ వచనంలో. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించును. అందువలన క్రీస్తు మీద మోపటానికి మీ అపరాధాలు మీ మీద మోపను. నీకు ప్రాయశ్చిత్తం కలిగేస్తా, నువ్వు ఇష్టపడితే ప్రాయశ్చిత్తం కలిగేస్తాను అన్నాడు. అవును నేను ఇష్టపడుతున్నాను అని మనుషుడు అంగీకారం తెలపటము ఏమంటే క్రీస్తులోనికి బాప్తిసం పొందటం. నా పాపాలు నా మీద ఉండకూడదు, నా అపరాధాలు నా మీద ఉండకూడదు. ఒకవేళ అవి నా మీదే ఉన్నాయా దేవుని యొక్క కోపం నా మీద నిలిచి ఉంటుంది. కాబట్టి దేవుని యొక్క కోపం నుంచి తప్పించబడటానికి మన అపరాధాలు ఒకరి మీద మేము మోపాము, నా అపరాధాలు తొలగించబడ్డాయి, నా పాపములు కడిగివేయబడ్డాయి అంటానికి సూచనగా మనుషుడు ఏం చేయాలని దేవుడు కోరాడంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందు, ఈ పాపములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, రక్షించబడతావు, ఉగ్రత నుంచి తప్పించబడతావు. నా కోపం నీ మీద ఉంది, పాపం చేసి నీ మీద నా కోపం ఉంది, నా కోపము మళ్లించబడాలంటే నువ్వు రక్షించబడు, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనంలో
మనుషుని మీద నిలబడినటువంటి కోపము తప్పించబడాలా, అది ఉగ్రత నుంచి తప్పించబడాలా. రోమా 5వ అధ్యాయం 9వ వచనంలాగా రాయబడి ఉంటుంది, చదువుతున్నాం. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయంగా ఆయన ద్వారా ఉగ్రత. ఒక రోజున మండిందా కోపము? బంగారం ఎత్తుకెళ్ళి, వస్త్రం ఎత్తుకెళ్ళి, వెండి ఎత్తుకెళ్ళి, ఎవరికి తెలియకోకుండా గుడారంలో దాచిపెట్టుకున్నటువంటి వాడి మీద దేవుని యొక్క కోపం ఎలాగైతే మండిందో, ఈ రోజున పాపపుష్టమైనటువంటి బ్రతుకుతున్నటువంటి మా మీద, నా మీద ఆయన కోపం ఉంటుందని నువ్వు గ్రహించే, పాపం చేసేవాడి మీద ఆనాడైనా ఏనాడైనా దేవుని యొక్క కోపం నిలిచి ఉంటుంది. జాగ్రత్త. పాపం చేసేవాడు అనుకో, అపవిత్రమైన జీవితాన్ని గడిపేవాడు అనుకో, దేవునికి వ్యతిరేకంగా నీ చిత్తాన్ని నువ్వే నెరవేర్చుకుంటున్నావు అనుకో, నీ మీద దేవుని కోపం నిలిచి ఉంది. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే మరింత నిశ్చయంగా ఉగ్రత నుంచి తప్పించబడటం. ఉగ్రత, దేవుని యొక్క ఉగ్రత. ఉగ్రత నుంచి తప్పించబడు పిలిపించాడు. ప్రమాదంలో ఉన్నావు, శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉన్నావు. ఒకవేళ ఇదే ఉగ్రత నీ మీద వేయాల్సి వస్తే యుగ యుగాలు ఉంటుంది శిక్ష. ఎలాగ 2 రోజులు భరించేస్తే తగ్గిపోయేది. ఇది తగ్గేది కాదు, ఇది తొలిగేది కాదు, ఇది తప్పించబడేది కాదు. ఇది పాపపు శిక్ష. నేడు మనుషులు ఎలాంటి భావంతో బ్రతుకుతున్నారో నిజంగా తెలియట్లా. దేవుడు తప్పించుకునే మార్గం ఒకటి ఏర్పాట్లు చేశాడు. ఒక రోజున ఫ్లైట్ ఎక్కినటువంటి సుమారుగా 400 మంది అనుకుంటా, గుజరాత్ ఫ్లైట్లో ఉన్నటువంటి మనుషులు, ఒకే ఒక్కడు బయటపడ్డాడు. 238 మంది, 40 మంది దగ్గరగా. ఒకవేళ అదే 240 మందికి ఇదిగో ఈ మార్గం గుండా వెళ్తే ఖచ్చితంగా బ్రతుకుతాం అనుకుంటే ఎంతమంది ట్రై చేసి ఉంటారు? 2 నిమిషాల్లో ఇది కింద పడిపోయి బ్లాస్ట్ అవ్వబోతుంది, ఇది ఒక్కటే మార్గము అని అన్నారనుకో, ఎంతమంది పీకులు ఆడుకుంటారు ఆ ద్వారం గుండా ప్రవేశించడానికి? ముసలోళ్ళు కూడా వస్తారా? అయ్యా ఎలాగెళ్ళారా, నన్ను కొంచెం బయటేసి నువ్వు బయటపడు, నన్ను బయటయ్యి నువ్వు బయటకు దూకు. పసిబిడ్డలు ఉంటారా? కనీసం వాళ్ళనైనా, తల్లి ఏదో ఒక తల్లి మాట్లాడుతుంది కదా, నేను పోతే పోయాను, నా బిడ్డనైనా కొంచెం బయటరా బాబు అని మాట్లాడుతుందా లేదా? ప్రమాదం పొంచుంది, మార్గం ఒకటి ఉందని తెలిసినప్పుడు మనుషులు అంత ఆతృత పడుతుంటే, మహోన్నతులైనటువంటి దేవుని యొక్క కోపం నీ మీద ఉంది, తప్పించుకోవడానికి మార్గం ఏంటో చూపించాడు. లేదేంటి ఆలోచన? పాపం కింద బ్రతుకుతున్నాం, పాపంతో బ్రతుకుతున్నాం, పాపభూష్టమైన కార్యక్రమాలు చేసుకుంటూ బ్రతుకుతున్నాం. తప్పించుకోవడానికి మార్గం చూపిస్తున్నాడు దేవుడు. ఒకటే చెప్పాడు, తప్పించుకుంటావా? తప్పించుకో, మార్గం ఉంది. ఒకవేళ నేను మొండికేసి నేను ఇంతే, ఎవడేం చెప్పనే నేను ఇంతే అని అంటావా, యుగ యుగాలు లేసిద్ది అంట. ప్రకటన గ్రంథంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. ప్రకటన గ్రంథంలో 14వ అధ్యాయము, ఒకవేళ అలాగనే సిద్ధపడితే సిద్ధపడు, చూద్దాంలేండి. కొంతమంది ఆలోచన ఎలాగుంటాయంటే, చూద్దాంలేండి కొంచెం, ఇప్పుడే ఎందుకు అంటున్నారు, ఇంట్లో ఎందుకని ఆగిపోయేవారు కొంతమంది, పాపాన్ని మానుకోలేక ఆగిపోయేవారు కొంతమంది, ఇంకా వయసు ఎంత ఉంది అని ఆలోచనతో ఆగిపోయేవారు కొంతమంది. నీ గడియ ఎప్పుడో నీకు తెలియదు. నీ గడి ఎప్పుడో ఎవడికి తెలిసిద్ది? మహాబలం, నీ బలాన్ని చూసుకుని మనుషులు అనుకుంటారేమో నాకు చాలా టైం ఉందనుకుంటారు మనుషులు. చదువుతున్న గ్రంథంలో ప్రకటన గ్రంథం 14వ అధ్యాయంలో 11వ వచనంలో ఇలాగని రాయబడి ఉంటుంది, పాపము చేస్తే పాపముతో జోడి కట్టినటువంటి ప్రజల యొక్క బ్రతుకులు ఎలాగుంటాయి అని చెప్తున్నాడు. చదువుతాను. వారి భవిష్యత్తు ఎలాగుంటుంది? వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేసిద్ది.
ఎలాగలా ఓర్చుకుంటే 2 రోజులే కదా, 3 రోజులే కదా, ఇది కాదు. ఇది అమ్మ ఓర్చుకోమ్మా, ఒక 2 రోజులు అయితే తగ్గిపోయింది గాయం. ఇది దేహానికి కలిగిన గాయం కాదు, ఇది మానిపోవటానికి. కాలు ఇరిగినోడికి చెయ్యి ఇరిగినోడికి ఒక నెల 2 నెలలు బాగుంటుంది, పెయిన్ ఉంటుంది. తర్వాత కట్టుకోవటానికి అవకాశం ఉంటుంది. నెమ్మదిగా గాయం తగ్గుతూ ఉంటుంది. ఇది గాయం తగ్గే గాయం కాదు. ఇది వారి బాధ సంబంధమైన పొగ, అది యుగయుగాలు లేస్తూ ఉంటుంటుందంట. కాబట్టి నిరీక్షణ ఉండదు బ్రతుక్కి. తప్పించబడతాంలే, ఇంకొక 4 రోజులే, ఇంకొంతకాలమేలే, ఇంకొద్ది సమయంలే, ఈ నిరీక్షణ ఉండదు నీ బ్రతుక్కేగా. ఒక్కసారి ఈ దేహం నుంచి నువ్వు వేరైపోతే, దేహం నుంచి మనుషుడు వేరైపోయాడా, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ వెసులుబాటును ఉపయోగించుకోకుండా నీ గతంతేగా. కాబట్టి ఏం చేశాడంటే ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి మార్గం ఏర్పాట్లు చేశాడు. ఆ మార్గం ఏమన్నాడంటే, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనం నుంచి రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉంటాయి. కోపం నిల్చుంది, దేవుని యొక్క కోపం నిల్చుంది. ఈ కోపములో నిలబడినటువంటి మనుషులు తప్పించుకోవాలంటే ఒక మార్గం చూపించాడు దేవుడు. నీకు మంచి భవిష్యత్తు ఉంది, యుగయుగాలంటూ నాతో పాటు నెమ్మదికరమైన బ్రతుకుంది. నిజంగా ఆ జీవితం ఎలాగుంటుందో కదండి. మీకు బాగా సంతోషం వేసి అసలు అన్నీ మర్చిపోయినా మీ జీవితపు అనుభవాల్లో ఏదో ఒక సందర్భం ఉంటుంది ప్రతి మనుషుడికి. అప్పటి వరకు ఉన్న కష్టం, బాధ, వేదన, చింత, కుటుంబ భారము, అది లేదు ఇది లేనటువంటి చింత, వేదన, వీటన్నిటిని మర్చిపోయి ఎంతో ఆనందంగా ఉన్నటువంటి సమయము మీ జీవితాల్లో ఏదో ఒక క్షణం ఉంటుంది. ఉందండి, ఏదో ఒక క్షణంలో మీరు అనుభవించి ఉంటారు కదా. అసలు అన్నిటిని మర్చిపోయి ఆ క్షణంలో పడినటువంటి ఆనందం మహాద్భుతంగా ఉంటుంది. అది ఎంతో కాలం ఉండదు మనుషుడికి. మళ్ళీ ఆ సన్నివేశం నుంచి, ఆ సమయం నుంచి, ఆ స్థలం నుంచి వేరైపోయి బయటికి రాంగ్లోనే మళ్ళీ రేపేంటి, పిల్లలేంటి, భవిష్యత్తు ఏంటి, ఇల్లేంటి, వాటికి సంబంధించి ఏంటి, వీటికి సంబంధించి ఎన్నో చింతల బాధలన్నీ ఉంటూ ఉంటాయి. కానీ మహోన్నతుడైనటువంటి దేవుని సమీపించిన వాడు నిత్యము, సదాకాలము, యుగయుగాలు తనతో పాటు వేదన లేని, కన్నీరు లేని, బాధ లేని, మరణము లేని ఆ స్థలానికి వెళ్తాడు. బాధ ఉండదంట, కన్నీరు ఉండదంట, వేదన ఉండదంట, మరణం ఉండదంట. ఆ స్థలానికి వెళ్ళేటువంటి అవకాశం అనుగ్రహించాడు దేవుడు. అది ఎంతకాలం ఉంటుందంటే యుగయుగాలు ఉంటుంది. ఆ యుగయుగాలు అనుభవించబోయేటువంటి ఆ జీవితం కోసం దేవుడు నిన్ను కోరుతున్నది ఏంటంటే, ఆయన నమ్ము, సువార్తను నమ్ము. నిన్ను రక్షించాలని ఏర్పాటు చేసిన సువార్త, నా ప్రియమైనటువంటి కుమారుని బలిగా సమర్పించి స్థాపించినటువంటి సువార్త నీకోసం చేసిన ఏర్పాటు ఇది. నమ్ము, సువార్త నమ్ము, రక్షించబడతావు అని అన్నాడు. చదువుతాం గ్రంథంలో మార్కు సువార్త 16వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడంట. మానవ నేత్రాలకు ఎంత సులభంగా కనబడుతుంది ఈ కార్యం. ఏంటండి, నీళ్ళల్లోకి దిగుతున్నారు, వచ్చేస్తున్నారు. బాప్తిసం అంటే అది, ఆ బాప్తిసం అంటే పరలోకానికి తీసుకెళ్ళిద్దంట. ఆ బాప్తిసం అంటే పాపాలను తీసేసిద్దంట. ఆ బాప్తిసం అంటే యుగయుగాలు దేవునితో పాటు ఉండే లోకంలోనికి చేర్చిద్దంట అని ఒకవేళ నీకు ఎగతాళిగా కనపడొచ్చామో. లోకంలో బాప్తిస కార్యక్రమాలు జరుగుతున్నటువంటి జనులను చూసి ఎగతాళి చేసేవాడు ఎగతాళి చేస్తూ ఉంటుంటాడు. ఏంటో ఇలా పిచ్చి, నీళ్ళల్లోకి దిగితే పాపాలు పోతాయంట. ఇప్పుడు దాకా ఎప్పుడు దిగలేదా నీళ్ళల్లోకి? ఇప్పుడు దాకా దిగలేదు ఎప్పుడు నీళ్ళల్లోకి? ఎన్నోసార్లు దిగావు. అప్పుడు దిగిన దానికి ఇప్పుడు దిగిన దానికి తేడా ఏంటి?
ఆ రోజు నువ్వు నమ్మలా. ఈరోజు నువ్వు విధేయత చూపించి ఒకరి అధికారం క్రింద ఆ నీళ్ళలోకి దిగుతున్నావు. నీళ్ళలోకి దిగితే పాపక్షమాపణ కలుగుతుందా? ఇది దేవుని యొక్క మాట. ఇది విశ్వాసంతో జరుగుతుంది ఈ కార్యక్రమం. ఒక రోజున నయమానుని, దేహంలో కుష్ఠరోగం కలిగినటువంటి నయమాన్ని యార్దాను నదిలో 7 మార్లు మునగమన్నాడు. కోపగించుకుంటాడు మనకులాగానే. మనకంటే బాగా తెలివైనవాడు కదా ఆయన. నీళ్ళల్లోకి దిగితే రోగం పోయిద్దంట. మా దగ్గర ఇంతకంటే శ్రేష్టమైన నదులు ఉన్నాయి, నీళ్ళల్లోకి దిగితే రోగం వెళ్ళకపోతుంది ఏంటి అని బాగా కోపగించుకొని తన రథాన్ని తిప్పేసేసి మరలా వెళ్ళిపోతుంటే ఆ పన్నోడు అంటాడంట ఒక మాట, ఒకసారి ట్రై చేయరాదా? ప్రవక్త చెప్పాడు కదా నీళ్ళలోకి దిగమన్నాడు. నీకు ఇంత ఖర్చు పెట్టు అని అనలేదుగా. లేకపోతే ఈ సత్కార్యం చెయ్యి అది కూడా అనలేదు కదా. లేకపోతే నీ ఆస్తి మొత్తాన్ని అమ్మేసేసి చెట్టు కింద ఉండు అప్పుడు రోగం తగ్గిద్ది అని అనలేదు కదా. లోకమందు ఉన్నటువంటి జనులు భలే విచిత్రమైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటుంటారు అన్నమాట. బిడ్డలు పుట్టాలంటే జోలెడుక్కోవాలంట. మొన్న ఒక అడుక్కొని వచ్చింది, ఇంకా నేను జోలు అడిగాను, బిడ్డలు కలిగారు. ఎక్కడెక్కడ అడిగామమ్మా? అన్ని చోట్లకి వెళ్ళలేదులే, కానీ కొంతమంది దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర వరకు మాత్రం పోయి జోలు అడుక్కొని వచ్చాను. జోలు అడిగితేనా కలిగేది? మహోన్నతులైనటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తేనే కలిగేది. కాబట్టి నయమాను యొక్క సలహా, నయమానికి చెప్పబడుతున్నటువంటి సలహా, నీ ఇల్లేమమ్మ మళ్ళా, నేనేదో తీసుకెళ్ళి 100 మందికి భోజనాలు పెట్టమల్లా, యార్దాను నదిలో మునగమన్నాడు అంతే కదా నేను చేయమంది, ఈ మాత్రం చేయలేవా? సరే, దీంట్లో మనం చేసేది ఏముంది? నమ్మకమే కదా. రైట్, పద నమ్మకంగా వెళ్ళిపోయారనమాట. యార్దానులో మునుగుతూ ఉన్నారు. ఒకసారి మునిగాడు, లేచి చూసుకుంటాడు కదా. మనమైతే అలాగే చూసుకుంటాం కదండి. 7 సార్లు మునగమని దేవుడు పంపిస్తే ఒక్కసారి మునిగి ఏదన్నా అసలు మార్పు ఉందా లేదా? ఏమైనా మెరుగవుతుందా? ఫస్ట్ డోసుకే రికవరీ మొదలవ్వాలని చూస్తాం మనం. మన డాక్టర్ గారు చెప్తారు, స్లోగా తగ్గాలి, అలా తగ్గితేనే దేహానికి ఇబ్బంది ఉండదు, సమస్య కూడా పరిష్కరించబడిద్దని అంటారు. అవిశ్వాసి ఏం చేస్తాడంటే ఒకసారి మునిగి చూసుకొని ఏం తేడా లేదు, అసలు ఎలాగుందో అలాగే ఉంది. మళ్ళీ 2వసారి మునిగి మళ్ళీ అసలు ఏం తేడా లేదు. మళ్ళీ 6వసారి మునిగి ఏడా ఈ చెప్పింది ఆయన చెప్పటం మనం వింటాం, నదిలోకి దిగటం, రోగం పోయిద్దంట. కుష్ఠరోగం నేలలోకి దిగితే వెళ్ళకపోద్దని 6 సార్లు మునిగి బయటకు వచ్చినట్లయితే వాని దేహంలో రోగంలాగే ఉంటుంది. ఎప్పుడు మునిగి చూడు 7వసారి, నీకు తెలిసిద్ది. దేవుడు మానవు నుంచి విధేయత కోరుకుంటున్నాడు. ఆ నేల దగ్గరికే తీసుకెళ్ళి ఆయనకేదో చేయాలని కాదు. మాట చేత చేయలేడా దేవుడు? నీ రోగం తగ్గిపోవును కాకంటే, అసలు నేల దగ్గరకు పోయే పని ఏముంది? నేను చెప్పినది చేస్తాడో లేదో చూస్తుంటాడు దేవుడు. నీ విధేయత, మానవ విధేయతను పరీక్షిస్తుంటాడు దేవుడు. నేల దగ్గరికి పంపించాడు. 7వసారి మునిగాడు. 7వసారి లేచినప్పుడు ఆ దేహం కనపడిందంటే పసిపిల్లవాని యొక్క దేహము ఎంత శ్రేష్టంగా ఉంటుందో దానిని మించినటువంటి శ్రేష్టత దేవుని వాక్కులో ఉంటుంది. శక్తి ఆ నేలలో లేదు. అందువల్ల ఈ రోజున బాప్తిసం పొందటానికి నేలలోకి దిగినప్పుడు బాప్తిసం నందు ఏం జరుగుతుందంటే నీ ప్రాచీన స్వభావం కడిగివేయబడుతుంది. బాప్తిసం నందు జరిగేటువంటి కార్యములు ఎలాగనుంటాయి? బాప్తిసం నందు పాపములు కడిగివేయబట్టు ఉంటుంది.
బాప్తిస్మనందు పాపములు కడిగివేయబడటం ఉంటుంది. అపోస్తుల కార్యాల్లో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. అపోస్తుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయంలో 16వ వచనంలాగా రాయబడి ఉంటుంది. బాప్తిస్మనందు ఏం జరుగుతుంది? నీ పాపములు కడిగివేయబడటం జరుగుతుంది. గనుక నువ్వు తడువు చేయట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపాలను కడిగేసుకో. బాప్తిస్మనందు పాపములను కడగటం, పాపములను కడుక్కునేటువంటి మహత్తరమైనటువంటి అవకాశం కేవలం బాప్తిస్మనందు మాత్రమే. ఏ పాపమైతే ఒకనాడు ఒక మనుషుని శిక్ష విధించిన దాకా కోపము తగ్గలేదో, నేడు అదే పాపము ఆ రకమైనటువంటి జీవితాన్ని కలిగినటువంటి మనము పాపములు కడిగి వేసుకునేటువంటి మహా అవకాశాన్ని దేవుడు కల్పించాడు. కడిగేసుకో. ఇది ఎలాగను కడగబడుతుంది? నీళ్ళల్లోకి దిగు. తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి నీళ్ళల్లోకి దిగితే ప్రభువైన యేసు యొక్క అధికారం చేత దేవుడు ఏం చేస్తుంటాడంటే నీ ప్రాచీన స్వభావాన్ని కత్తిరించేసేస్తాడు, కడిగేసేస్తాడు. నీతో ఆ దాటితో నీకు సంబంధం లేకుండా చేస్తాడు. విశ్వాసంతో నేను పాపిని కదా, నా పాపం పోవాలనేటువంటి విశ్వాసంతో నీళ్ళలోకి దిగినప్పుడు దేవుడు చేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం అది. పరమ తండ్రి క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని తీసుకొని వస్తాడు, రక్తాన్ని సాధనంగా తీసుకొని వస్తాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయము క్రీస్తు ప్రభు యొక్క రక్తము మానవ పాపములు కడగటానికి ఉద్దేశించబడినటువంటి రక్తం అది. విశ్వాసంతో దిగాలి మనుషుడు నీళ్ళల్లోకి. నా దేవుని యొక్క ఏర్పాటు ఇది. సువార్తను నమ్ముతున్నా నేను. నా కోసం ఆయన చనిపోయాడని, నా కోసం ఆయన సమాధి చేయబడ్డాడని, నా కోసం ఆయన తిరిగి లేపబడ్డాడని నేను నమ్మి నీళ్ళలోనికి విశ్వాసంతో దిగితే పరమ తండ్రి క్రీస్తు ప్రభు యొక్క రక్తాన్ని ఆయుధంగా తీసుకొని వస్తాడంట. చదువుతాం గ్రంథంలో యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. మన ప్రభు అయిన యేసు యొక్క రక్తము ప్రతి పాపము నుంచి కడిగి వేస్తుంది. 7వ వచనం చదువుతాం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము, నువ్వు ఏ ఘోరమైన పాపమైనా చెయ్యి, ఆ పాపం తగ్గుతుందా? ఆ పాపం పోతుందా? ఈ పాపం పోతుందా? ఇంత పాపం పోతుందా? అంత పాపం పోతుంది. ఏదైనా దేవుడు క్షమించగలిగినటువంటి ఏ పాపమునకైనా పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే బాప్తిసం నందు విశ్వాసంతో నీళ్ళల్లోకి దిగిన వాడికి మాత్రమే దొరుకుతుంది. పరమ తండ్రి వస్తాడంట, నీళ్ళల్లోకి వస్తాడు, క్రీస్తు ప్రభు యొక్క రక్తం చేత కడగటం మొదలు పెడతాడు. ఇలాగనైనా కడగటం మొదలుపెట్టినప్పుడు చిత్తవృత్తిలో మార్పు వస్తుంది. కాబట్టి పాత జీవితాన్ని దేవుడు కత్తిరించేస్తాడు. క్రీస్తు యేసునందు బాప్తిసంలో జరుగుతుంది. అది కొలస్సీ రాసిన పత్రికలో రాయబడినటువంటి సంగతులు ఈ విధంగా ఉన్నాయి. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, అందువలన పాపము మా మీద ఉంది, పాపంలో బ్రతుకుతున్న నేను అనేటువంటి భావన ఎవరికన్నా ఉంటే మార్పు చెందటం అవసరం. ఆకానుకు పట్టినటువంటి గతి పట్టుకోకుండా ఉండాలంటే చదువుతాం. కొలస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 11వ వచనం నుంచి ఇలాగని రాయబడి ఉంటుంది. 2:11 మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతి మీరు పొందితిరి. మీరు బాప్తిస్మమందు
ఆయనతో పాతి పెట్టబడిన వారై ఆయన మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించుడు చేత ఆయనతో కూడా లేచితిరి అని అన్నాడు. శరీరిచ్చులతో కూడిన స్వభావమును విసర్జించి అది కత్తిరించబడిద్ది. క్రీస్తునందు సున్నతి చేయటం అనేది చేస్తాడంట. దేనికి సున్నతి? నీ స్వభావానికి సున్నతి. ఒక రోజున దేనికి సున్నతి? ఇశ్రాయేలు యొక్క దేహానికి సున్నతి. ఈ రోజున దేనికి సున్నతి? నీ స్వభావం, నీ నేచర్. పాపం చేయాలని పరిగెత్తించే నీ ఆలోచనలకి, పాపానికి అప్పగించుకుంటున్నటువంటి నీ దేహపు తలంపులకు క్రీస్తు యేసునందు మనుషులకు సున్నతి చేయటం మొదలు. ఆపరేషన్ అన్నమాట, కటింగ్. ఇది క్రీస్తు యేసునందు జరుగుతున్నటువంటి మహత్తరమైనటువంటి భాగ్యం. అందువలన బాప్తిస్మనందు పాపములు కడిగివేయబట్టం ఉంటుంది. ఇది మేలు. పాపానికి ఎంత ఇస్తే పాపం పోతుంది? ఒకవేళ డబ్బే చెప్పాడు అనుకో, ఫిక్స్ చేసాడు అనుకో, అమ్మ 5,000 ఇస్తే ఈ పాపం పోతుంది, 10,000 ఇస్తే ఆ పాపం పోతుంది అని అన్నాడు అనుకో, ఎంత కట్టాలా? ఎన్ని రోజులు కట్టాలా? అసలు అలా కట్టే అవకాశం ఏమైనా ఉందా? 1000 రూపాయలు అయితే ఈ పాపం పోయిద్ది. రెడీ చేసుకోరు, ఖచ్చితంగా రెడీ చేసుకుంటారు. ఎందుకు? అది చేయటం, ఇది కట్టడం. ఒకవేళ 10,000కి అయితే ఈ పాపం పోయిద్ది, అది రెడీ చేస్తారు. పాపము వెలకట్టలేంది. అది కేవలం క్రీస్తు ప్రభు యొక్క రక్తం మాత్రమే ప్రాయశ్చిత్తం కలిగేస్తుంది. అటువంటి మహత్తరమైనటువంటి అవకాశాన్ని క్రీస్తు ప్రభు నందు మనకు అనుగ్రహించాడు. ఇది ఉచితం. క్రీస్తు యేసునందు ఉచితంగా రక్షించబడటం. 2, పాపమునందు మనుషులకు అనుగ్రహించబడేటువంటి మహత్తరమైన మరొక దీవెన ఏంటంటే పరిశుద్ధాత్మ వరంగా అనుగ్రహించబడతాడు. పరిశుద్ధాత్మ వరముగా నీ జీవితానికి వరంగా అనుగ్రహించబడతాడు. దేవుడు అనుగ్రహించినటువంటి గిఫ్ట్ పరిశుద్ధాత్మ. అందువల్ల బాప్తిసం పొందినప్పుడు జరిగే మేలు ఏంటంటే, ఒకనాడు నీలో పరిశుద్ధాత్మ నివాసంగా లేడు, ఇక మీదటి నుంచి నీకు పరిశుద్ధాత్ముడు నివాసంగా ఉంటాడు, నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. నీలో నివసించి నువ్వు దేవుని కుమారుడు అని నీ పక్షంగా సాక్ష్యం చెప్తుంటాడు. నువ్వు మొరపెడుతున్నటువంటి నీ విజ్ఞాపనలు ఏవైతే ఉన్నాయో అవి దేవునికి చేరవేయటం కోసం పనిచేస్తుంటాడు పరిశుద్ధాత్మ. చెప్పసఖ్యము కానిటువంటి మూలుగులతో మనము ఉచ్చరించలేనటువంటి మాటలు ఏవైతే ఉంటాయో వాటిని సైతము దేవుని సముఖానికి తీసుకెళ్ళటానికి పరిశుద్ధాత్ముడు సహాయం చేస్తూ ఉంటుంటాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో, మీరు పాప క్షమాపణ నిమిత్తము బాప్తిసం పొందుడి, ఇది మీకును, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును పొందుతారు. ఈ వాగ్దానము మీకు, మీ పిల్లలకు, దూరస్తులందరికీ. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం నుంచి ఈ భాగం రాయబడి ఉంటుంది. అందువలన బాప్తిసం నందు పాపములు కడిగి వేసుకోవటము, బాప్తిసం నందు పరిశుద్ధాత్మను వరంగా పొందటం. బాప్తిసం నందు పరిశుద్ధాత్ముడు వరమై ఉంటాడు. ఆయన వరంగా అనుగ్రహించబడ్డాడంటే ఏం చేస్తుంటాడంటే చాలా సంగతులు ఉన్నాయి. నీకు ఒక ఆస్తి ఉంది, దానికి నేను భరోసా అంటుంటాడు పరిశుద్ధాత్మ. నీ తండ్రి దగ్గర నీకు ఆస్తి ఉంది, నిత్యజీవం, పరలోకం ఉంది, ప్రభువైన యేసు ఏర్పాటు చేసినటువంటి స్థలాల్లో నీకు ఒక స్థలం ఉంది, దానికి నేను భరోసా అంటుంటాడు పరిశుద్ధాత్మ. సంచకరువుగా పనిచేస్తుంటాడు. అడ్వాన్స్ పేమెంట్, అసలు దానికి ముందుగా కట్టేటువంటి పేమెంట్గా అనుగ్రహించబడతాడు పరిశుద్ధాత్మ. కాబట్టి పరిశుద్ధాత్మ అనుగ్రహించబడుతున్నాడంటే బాప్తిసం తీసుకోవాల్సినటువంటి వ్యక్తులు గ్రహించాల్సింది ఏంటంటే, మనం చదువుతాం, 1 దేవుడు ఉన్నాడని, ప్రభు ఉన్నాడని, పరిశుద్ధాత్మ ఉన్నాడని ఇవి గ్రహించిన వారమై బాప్తిసం పొందవలసిన వారమై ఉంటాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక అనే ఆలోచనతో బాప్తిసం తీసుకునేటువంటి వారు ఆ బాప్తిసం చెల్లేది కాదు. అది
చదువుతాం గ్రంథంలో, రోమీయులు రాసిన పత్రిక. అందువలన బాప్తిసం పొందుతున్నటువంటి వ్యక్తులు ప్రాముఖ్యంగా గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. వీరు ముగ్గురు వేరువేరుగా ఉన్నారు. ఎవరిని ఎలాగనో నమ్మాలో ఆ విధంగా తమ హృదయంలో విశ్వసించినప్పుడు ఆ మనుషుడు యొక్క విశ్వాసము చెల్లుతుంది, ఆ బాప్తిసము లెక్కించబడుతుంది, ఈ మనుషుడు రక్షించబడ్డాడని. ఈ విశ్వాసం లేకోకుండా నీళ్ళల్లోకి దిగినంత మాత్రాన బాప్తిసం అవ్వదు. చదువుతాం గ్రంథంలో, రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయం 9వ వచనంలో, రోమ 10వ అధ్యాయము 9వ వచనంలో, అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుంచి ఆయన లేపినని. కాబట్టి ఏమని విశ్వాసం? నా కోసం చనిపోయాడు, నా మీద ప్రభువుగా నియమించాడు యేసుని అనే విశ్వాసం ఒకటి. ఈ చనిపోయినటువంటి యేసును దేవుడు లేపాడు, తండ్రి దేవుడు లేపాడు, ఈ విశ్వాసం ఒకటి. నా కోసం చనిపోయిన వాడు ప్రభు, నా కోసం చనిపోయిన అయినటువంటి ఆయన లేపినవాడు దేవుడు, ఆయన తండ్రి. మనకందరికీ ఒక తండ్రి ఉన్నాడు, మనందరికీ ఒక ప్రభు ఉన్నాడు. ప్రభు ప్రభుగానే ఉన్నాడు, తండ్రి తండ్రిగానే ఉన్నాడు. అంతేకాని త్రియేక, ఇద్దరు కలిసి ఏకం, ఈ విశ్వాసం అనేది బాప్తిసానికి చెల్లదు. మృతుల్లో నుంచి యేసును లేపినటువంటి వారు తండ్రి, యేసును దేవుడు లేపాడు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 32వ వచనంలో చెప్పినట్టుగా. కాబట్టి మానవ విశ్వాసం అనేది లోపం లేకోకుండా ఉన్నటువంటి విశ్వాసంతో అయితే మన బాప్తిసం చెల్లుతుంది. లేకపోతే అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడనే సంగతే తెలియకోకుండా బాప్తిసం పొందినప్పుడు ఇది చెల్లదు. పరిశుద్ధాత్ముడి సంగతే తెలియదా మీకు? తెలియదు మాకు. ఏదో బాప్తిసం తీసుకోమన్నారు, తీసుకున్నాం, చెల్లదు. విశ్వాసలోపం అది. కాబట్టి బాప్తిసం నందు పాపములు కడిగి వేసుకోవటం అనేటువంటి ఒక కార్యక్రమము, పరిశుద్ధాత్మ వరంగా అనుగ్రహించబడటం అనేటువంటి ఒక కార్యక్రమం, మూడోది దేవుని రాజ్యములోనికి ప్రవేశించటం అనేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమం. దేవుని రాజ్య ప్రవేశం, దేవుని రాజ్య ప్రవేశము జరుగుతుంది. దేవుని రాజ్య ప్రవేశం అనగా నిశ్చలమైన, ఎప్పటికీ నాశనం కానీ, భూమి ఆకాశాలు గతించిపోయినా గతించిపోతాయి కానీ ఈ రాజ్యము నాశనము లేనటువంటి రాజ్యం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44లో చెప్పినట్టుగా ఆ రాజ్యము ఎప్పటికీ నాశనము కాదు అని అన్నాడు. ఏంటా రాజ్యం అంటే భూమి మీద క్రీస్తు ద్వారా స్థాపించబడినటువంటి క్రీస్తు సంఘము. ఈ సంఘమునకు ఎప్పటికీ నాశనం ఉండదు. ఈ రాజ్యం నిలబడి ఉంటుంది. మిగిలిన సంగతి అంటారా? ఇప్పుడు ఆ సంగతులు నేను మాట్లాడదలుచుకోలే. దేవుడు ఒకే ఒక రాజ్యాన్ని స్థాపించాడు లోకం మీద. ఒకే రాజ్యము, ఒకే రాజు. రాజు ఒక్కడే కానీ రాజ్యాలు వేరుగుంటాయా? అలాగుంటాయా? రాజు ఒక్కడే కానీ రాజ్యాలు వేరు. మీ గుంపు మీ గుంపు మా గుంపు అని పెంతుకోస్తలు అని చెప్పుకుంటున్నారు, లేకపోతే ఇంకొకరు అని చెప్పుకుంటున్నారు. అందరం ఆ దేవుడే కదా, అందరం ఆ ప్రభువే కదా, అందరికీ ఆ పరలోకమే కదా. ఇది పిచ్చి. శరీరం ఒక్కటే, సంఘము ఒక్కటే, ఎఫెసీ 4:4లో చెప్పాడు. అందువలన నిశ్చలమైనటువంటి ఒక రాజ్యం ఉంది. ఆ రాజ్యంలోనికి ప్రవేశము బాప్తిసం ద్వారా జరుగుతుంది. నికోదేము అనేటువంటి ఒక మనుషుడు వస్తాడు యోహాను సువార్త 3వ అధ్యాయంలో. వచ్చి, అయ్యా నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చావు, నేను నమ్ముతున్నా, అది ఇది ఏదో చెప్పబోతుంటాడు క్రీస్తు ప్రభు దగ్గర. ఆయన ఒకటే మాట అన్నాడు, నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించకపోతే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాడు ఎవడు. దేవుని రాజ్యం ఏది? సంఘము దేవుని యొక్క రాజ్యమై ఉంది. ఈ రాజ్యంలోనికి ప్రవేశం శాశ్వతమైన రాజ్యం, పౌరసత్వం. ఈ రాజ్యంలో ఉంటే రాజ్యంలో ఉన్నటువంటి వసతులన్నీ చెందుతాయి.
కొన్ని ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తూ ఉంటారన్నమాట. ఫ్రీ బస్ తెలంగాణలో మాత్రమే. నేను ఆంధ్ర ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఎక్కుతానంటే కుదరదు. చెందిద్దండి. నా స్వస్థలం ఆంధ్ర, ఆధార్ కార్డు తీసుకెళ్ళి ఫ్రీ బస్ అన్నారు కదా, అది నీకు చెందేది కాదు. అది ఆ గవర్నమెంట్ కింద, ఆ పాలన కింద ఉన్నటువంటి మనుషులకు వర్తిస్తాయి ఏదైనా సరే. దేవుని యొక్క ఏర్పాట్లు, వాగ్దానాలు ఏవైనా సరే ఎవరికి వర్తిస్తాయి? దేవుని రాజ్యంలో ఉన్నటువంటి వారికి వర్తిస్తాయి. రాజ్యానికి వెలుపట్టుగా ఉన్నటువంటి వాడికి ఎవరికి ఏమీ వర్తించు. సంఘం లోపలుంటే సంఘానికి దేవుడు అనుగ్రహించబోతున్నాడు, అవన్నీ వర్తిస్తాయి. ఇలాంటి మహత్తరమైనటువంటి ఏర్పాట్లు చేశాడు క్రీస్తు చేసిన దేవుడు. కాబట్టి ఈ అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. ఎవరైనా వెలుపలగా ఉంటే దేవునికి, దేవుని యొక్క రాజ్యానికి, క్రీస్తు ప్రభుకి వెలుపలగా ఉంటే అవకాశం కల్పిస్తున్నాడు. తప్పించుకునే మార్గం, ఉగ్రత ఉంది నీ మీద, తప్పించుకునే మార్గం కూడా చూపించాడు. ఆలస్యం ఇదే. ఎంత తొందరపడతావో అంత తొందరపడు. ఎంత తొందరపడతావో అంత తొందరపడు. ఒక రోజున క్రికెట్ ఆడుతూ ఉంటే సడన్గా లైట్లన్నీ ఆఫ్ వేసేసారు స్టేడియంలో. మీకు తెలిసే ఉంటుంది, రీసెంట్గా సడన్గా లైట్లన్నీ ఆఫ్ వేసేసారు. పెద్ద ఈవెంట్ అది, దేశంలో జరుగుతున్నటువంటి పెద్ద ఈవెంట్ అది. ప్లేయర్స్ అందరు గ్రౌండ్లో ఉన్నారు, ప్రేక్షకులతో నింపబడి ఉంది. పెద్ద ఈవెంట్లో సడన్గా లైట్లన్నీ ఆఫ్ వేసేసేసారు. ఒకటే సైగా, బాంబు ఉందంట, బాంబులు వేసే వాళ్ళు ఇక్కడే ఉన్నారంట. ఎవడన్నా ఉంటాడండి అసలుగా స్టేడియంలో? పల్కామా ఉగ్రదాడి సమయంలో జరిగినటువంటి సంఘటన ఇది. భారత ఆటగాళ్ళు క్రికెట్ స్టేడియంలో ఉంటే చుట్టూ ప్రజలందరూ, ప్రేక్షకులు ఉన్నారు. ఒకటే అనౌన్స్మెంట్, లైట్లన్నీ ఆపేసేసి తొందరగా అని అన్నాడు. 10 నిమిషాల్లో ఖాళీ అయిపోయింది. ఈరోజు దేవుని యొక్క మార్గం ఇది. నిజంగా తిరుగుతారు అంత స్పీడ్గా? బాంబు కనబడితే కదా తిరిగేది. ఆ టైం మనం, బాంబు కనబడితే కదా తిరిగేది. నిర్లక్ష్యం చేస్తున్నాం. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల నువ్వు తప్పించుకోవటం అనేది సామాన్యంగా జరగదు. అది అందువల్ల దయతో ఆలోచించేయండి. రక్షించబడాలనే మనసు కలిగి ఉండండి. పాపం నుంచి వేరవటానికి సిద్ధపరచుకోండి. దేవుడు మహాకృప మీ అందరికీ విస్తరింప చేస్తాడు. అలాగనే రక్షించి తన రాజ్యంలోనికి చేర్చుకొని తన యొక్క వారసులుగా మిమ్మల్ని ఎంచి తను అనుగ్రహించేటువంటి ప్రతి దీవెన మీకు సొంతం చేయాలని ఈ రోజున బాప్తిసం ఎవరైనా తీసుకోవడానికి సిద్ధపడండి. వారితో పాటు ఇంకెవరైనా సిద్ధపడినటువంటి వారు ఉంటే తెలియచేయాలని సంఘం అందరూ ఇలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలు పాలు పొందుకుంటూ చేస్తూ ముందుకు సాగే విషయంలో మరింతగా వారు బలపరచబడాలని దేవుడు మీ అందరి విషయంలో కృపను విస్తరించేయాలని ప్రార్థన చేస్తూ ముగించేస్తున్నాను. అందరికీ వందనాలు.